నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సంపద అనవసరం దొమ్మకొండ. ఈరోజు ఆశ్రమంలో ఒక మహోన్నత కార్యక్రమం జరగడం జరిగింది. ముంబై ఆర్పిఐ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంజీ గ్రూప్ ఆఫ్ చైర్మన్ శ్రీ గౌరవనీయులు ఆశ్రమ శ్రేయోభిలాషి మా అన్న మార్గం గోపన్న జన్మదిన సందర్భంగా ఈరోజు ఆశ్రమంలో ఉన్న అభాగ్యులందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మార్గం సురేష్ అన్న, మార్గం సుధాకర్ అన్న, శ్రీరామ్ ప్రవీణ్ అన్నగారి మీద ప్రేమను ఆప్యాయతను ఈ విధంగా ఆశ్రమంలో ఒక సేవా కార్యక్రమం జరిపించి ఆశ్రమానికి అందించడానికి ప్రత్యేకంగా వారిని అభినందిస్తున్నాను. అలాగే ఎంత మంచి కార్యక్రమం జరిపించుకుంటూ అనేకులకు సేవా కార్యక్రమం జరిగిస్తున్న మార్గం గోపన్నకు దోమకొండ ఆశ్రమం తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా గోపన్న గారి సతీమణి వదినమ్మ గారు ఆశ్రమంలో ఉన్న అభాగ్యులందరికీ చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ ఆశ్రమానికి అండగా నిలవడం జరిగింది. వదినమ్మకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గోపన్న, మీరు నిండు నూరేళ్లు ఆయుష్ ఆరోగ్యంతో చల్లగా ఉండాలని, మీ సేవా కార్యక్రమం ఇలాగే ఆశ్రమానికి అందించాలని, అనేకులకు స్ఫూర్తిదాయకంగా మీరు ఉండాలని ఆకాంక్షిస్తూ అభిలాషిస్తూ మరొక్కసారి గోపన్నకు జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే గోపన్న, మే గాడ్ బ్లెస్ యు. మంచి చేసే వారికి మానవత ప్రపంచం ఎప్పుడు అండగా ఉంటుందని ఈరోజు ముంబై ఆర్పిఐ వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే ఎంజీ గ్రూప్ ఆఫ్ చైర్మన్ మా అన్న ప్రేమగల్ల మనిషి, జగిత్యాల ముద్దుబిడ్డ మార్గం గోపన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు మార్గం గోపన్న గారి పుట్టినరోజు సందర్భంగా వారి తమ్ముళ్ళు మార్గం సురేష్ గారు, మార్గం సుధాకర్ గారు, శ్రీరామ్ ప్రవీణ్ గారు ఈరోజు వారి అన్నగారి పేరు మీద అన్న ఆయుష్ ఆరోగ్యంతో ఎప్పుడు చల్లగా ఉండాలని అన్నగారు గోపన్న గారి పేరు మీద ఈరోజు దోమకొండ ఆశ్రమానికి మహోన్నత అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆశ్రమంలో ఉన్న వారందరి తరఫున గోపన్నకు జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని, అనేకులకు మీరు స్ఫూర్తిదాయకంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్టి కార్యక్రమానికి చేతునిచ్చిన మార్గం సురేష్ అన్నకు, సుధాకర్ అన్నకు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి జన్మదిన శుభాకాంక్షలే. నేల మీద జారి పడ్డ చంద్రుడా, మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా, నేల మీద జారి పడ్డ చంద్రుడా, మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా. ముంబైలో గోపన్న పుట్టినరోజు ఎలా అన్నకు శుభాకాంక్షలు చెప్పాలి. గోపన్న మనకి ఈరోజు అన్నదానం గోపన్న కుటుంబమే స్పాన్సర్ చేసి తినేసి ఏం కావాలని చెప్పు, ఓకేనా? నువ్వు ఆశీర్వదించాలి. ముంబై గోపన్న. హ్యాపీ బర్త్డే గోపన్న, హ్యాపీ బర్త్డే గోపన్న, హ్యాపీ బర్త్డే గోపన్న, హ్యాపీ బర్త్డే గోపన్న, హ్యాపీ బర్త్డే గోపన్న. నేడు దోమకొండ ఆశ్రమాన్ని ప్రేమించి మార్గం గోపన్న గారి పుట్టినరోజు సందర్భంగా వారి సత్యమణి గారు, వదినమ్మ గారు ఈరోజు ఆశ్రమం ఉన్న తల్లులందరికీ వారి యొక్క గోపన్న పుట్టినరోజు సందర్భంగా చీరలను వారు స్పాన్సర్ చేయడం జరిగింది. మరొకసారి ఆశ్రమం తరఫున గోపన్నకు జన్మదిన శుభాకాంక్షలు. ఇంత మంచి సేవా కార్యక్రమం మీరు మీ కుటుంబ సభ్యులు చేస్తున్న విధానం బట్టి మిమ్మల్ని మీ కుటుంబాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. ఈ యొక్క శారీల పంపిణీ ఆశ్రమ తల్లిదండ్రుల చేతుల మీదుగా గోపన్న పుట్టినరోజు సందర్భంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఒకసారి అందరూ థ్యాంక్స్ చెప్తాం మా కుటుంబానికి. హ్యాపీ బర్త్డే గోపన్న, హ్యాపీ బర్త్డే గోపన్న. గోపి గారి యొక్క జన్మదినం పురస్కారం
పురస్కరించుకొని వారికి ఆశ్రమం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దీర్ఘాయుష్యత మీరు, మీ కుటుంబము, మీ పిల్లలు వర్ధిల్లాలని ఎల్లవేళ భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. హ్యాపీ విష్ యూ హ్యాపీ బర్త్డే గోపి గారు. మీ అందరికీ శుభం.